హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని ఆలు ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూద్దాం. చాలా క్రిస్పీగా పొడిపొడి ఈ ఆలు ఫ్రై అయితే చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. సైడ్ డిష్లోకి చాలా చాలా బాగుంటుంది. సాంబార్లోకి ఒకసారి డెఫినెట్గా అయితే ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మనకి హీట్గా ఉండాలి. ఈ ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మనం ముందుగా కట్ చేసిన ఆలు పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకుని కలిపేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ ఆలు ఫ్రైని మనం ఫ్రై అయితే వేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటా ఈ ఆలుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఆలు అయితే ఫ్రై అయిపోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అప్పుడే పొడిపొడి ఆలు ఫ్రై మనకి బాగా మంచిగా వస్తుంది టేస్ట్ అనేది కూడా. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసేసుకుని 1 నిమిషం పాటు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటే ఈ ఆలుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మనకి అంటుకుంటేనే క్రిస్పీగా అయితే వస్తుందండి ఆలు మనకి. సో ఇప్పుడు మనం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకుని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆలు ఒక 70% మనకి ఫ్రై అయిపోయాక టేస్ట్ బట్టి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం బాగా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం మసాలా ఈ ఆలు పీసెస్కి బాగా పట్టుకుంటుంది. అప్పుడే ఈ ఆలు ఫ్రై మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒక లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ దాకా మనం అయితే చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి తప్పకుండా మీకు ట్రై చేయండి. మీకు తెలిసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోస్ కానీ చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ నా వీడియోలను చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.